హలో గాయస్, మనకి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మనకి రేపు 26 నుంచి 4th టెస్ట్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే మరి దీనికి సంబంధించి మనకి కొన్ని కీ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంజురీస్. సో ఫస్ట్ మనకి కేఎల్ రాహుల్కి అలాగే రోహిత్ శర్మకి వీళ్ళిద్దరికి కూడా ఇంజురీ అయింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సో దాని గురించి అయితే ఈరోజు రోహిత్ శర్మ ప్రెస్ మీట్ ముందు అయితే చెప్పడం జరిగింది. సో మొన్న చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ సెషన్ అప్పుడు రోహిత్ శర్మకి వచ్చేసరికి మోకాలకి గట్టిగా బాల్ తగిలిందని చెప్పేసి, దాని తర్వాత కేఎల్ రాహుల్కి చేతికి బాల్ గట్టిగా తగిలిందని చెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఈరోజు రోహిత్ శర్మ ప్రెస్ మీట్కి వచ్చి అయితే చూడడం జరిగింది. సో అది పెద్ద ఇంజూరీస్ ఏం కాదు మా ఇద్దరికి. సో ఇది 1 డే రెస్ట్ తీసేసుకున్నాం. సో మళ్ళీ రికవర్ అయిపోయాం. సో రేపు ఎల్లుండి రాబోయే టెస్ట్కి అయితే మేము ఫిట్గానే ఉన్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కూడా అవైలబుల్గా ఉండబోతున్నారు. అయితే మనకి ఎప్పటి నుంచో మనం ఒకటి ఆశిస్తూ ఉన్నాం, అదేంటంటే మనకి బుమ్రాకి సరైన బౌలర్ తోడుగా ఎవరు లేరు అని చెప్పేసి. సో మరి మహమ్మద్ షమి వస్తే కొంచెం బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి మరి నిన్నటి వరకు అనుకున్నాం. సో అయితే మరి 4th టెస్ట్కి ఏదన్నా అవైలబుల్గా ఉంటాడా అని చెప్పేసి కూడా మొన్నటి వరకు కొన్ని న్యూస్ వైరల్ అయినాయి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి మరి ఎన్సీఏ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. సో షమి ఇంకా ఫిట్గా లేడు. అంతకుముందు చూసుకుంటే సర్జరీ చేయించుకున్నాడు. సో మరి సర్జరీ చేయించుకున్న తర్వాత కొంచెం రికవర్ అయ్యి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. దాని తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ఆడాడు. రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీకి కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే దీంట్లో మరి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనోడిని విజయ్ హజారే ట్రోఫీకి సెలెక్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ టెస్ట్కి పక్కన పెట్టేశారు. సో బెంగాల్ టీం ఎందుకయ్యా అంటే, సో మనోడికి వచ్చేసరికి అంతకుముందు సర్జరీ కాదు, మళ్ళీ కొత్తగా వేరే ఒక ఇంజూరీ అయితే అయింది. అదేదో కాదు, మనకి మోకాల్లో కొంచెం స్వెల్లింగ్ వచ్చిందని చెప్పేసి సో తనకి రీహాబిలిటేషన్ పంపించి, సో దాని తర్వాత ఎన్సీఏ వాళ్ళు కూడా మరి ఫిట్నెస్ టెస్ట్ కూడా చేయటం జరిగింది. సో అయితే ఫిట్నెస్ టెస్ట్లో తేలింది ఏంటంటే అంటే, సో అతను ఇంకా మనకి ఆడటానికైతే ఇంకా ఫిట్గా లేడు అని చెప్పేసి వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ వదిలేశారు. అయితే దీన్ని బట్టి మరి మనకి షమి ఇప్పుడు ఆడే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఈ 4th టెస్ట్కి రాడు, 5th టెస్ట్కి రాడు. కానీ మనకి ఇంకొక 50 డేస్లో మనకి ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతూ ఉంది. సో అది వచ్చేసరికి దుబాయ్ వేదికగా. సో నిన్న కూడా వాళ్ళు పీసీబీ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అయితే మరి మనకి యూఏఈలో జరుగుతుంది కాబట్టి సో అది కూడా మనకి February 19th నుంచి March 9th వరకు జరుగుతుంది. అయితే అప్పటికల్లా మనోడు ఫిట్ అయితే మన ఇండియా టీం రేపు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అయినప్పుడు ఉండే ఛాన్స్ ఉంది. సో అయితే అందుకని చెప్పేసి మరి రేపు ఛాంపియన్స్ ట్రోఫీకి ఫిట్గా ఉండాలని చెప్పేసి తన మీద ఇప్పుడైతే ప్రెషర్ పెట్టట్లేదు. సో అయితే దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ట్రావిస్ హెడ్. సో మరి నిన్నటి వరకు మనకి మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, చివరిలో లాస్ట్ డే రోజు తనకు వచ్చి ఇబ్బంది పడ్డాడు. సో అయితే మరి దానికి రీజన్ ఏంటంటే తొడ కండరాలు పట్టేసినాయి అని చెప్పేసి. సో తను ఇంకా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేయాలి. రేపైతే టెస్ట్ కూడా చేసేస్తారు. సో దీనికి ఏదన్నా కొంచెం ఫిట్ అయితే సో మనకి నెక్స్ట్ మ్యాచ్లో కూడా అవైలబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ కోచ్ కూడా అదే చెప్పాడు. సో తను ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాడు. సో మరి ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉంటే ఒకసారి చెక్ చేసిన తర్వాత మరి రేపు నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా చూడడం జరిగింది. అయితే మరి దీన్ని బట్టి మరి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అవైలబుల్గానే ఉంటాడు. దాని తర్వాత మనకి షమి అవైలబుల్గా ఉండే ఛాన్స్ లేదు. అయితే దాని తర్వాత మనకి రవిచంద్రన్ అశ్విన్ రీసెంట్గా చూసుకుంటే తను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో మరి అతని ప్లేస్లో మరి కుల్దీప్ యాదవ్ని లేదంటే అక్షర్ పటేల్ని తీసుకోవాలి లెక్క అయితే. సో మరి వాళ్ళిద్దరిని కాకుండా తనుష్ కోటియాన్ అయితే ఈ టెస్ట్కి అయితే మరి నెక్స్ట్ పిక్ చేసుకున్నారు. సో మరి దీని అందరికీ రీజన్ ఏంది అనేది మరి ప్రెస్ వాళ్ళు కూడా రోహిత్ శర్మని ఈరోజు అడగడం జరిగింది. సో దానికి సంబంధించి మరి రోహిత్ శర్మ చెప్పింది ఏంది భయ అంటే, రోహిత్ శర్మ మనకి ఫస్ట్ కొంచెం కామెడీగా చేస్తూ మరి కుల్దీప్ యాదవ్కి మరి వేసా లేదు అని చెప్పేసి సో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అదైతే మామూలుగా కామెడీకి చెప్పాడు అనుకోండి. కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ కుల్దీప్ యాదవ్ రీసెంట్గానే కొంచెం ఇంజూర్ అయింది. సో దానికి సంబంధించి సర్జరీ కూడా చేయించుకున్నాడు. సో దాని నుంచి రికవర్ అయ్యేసరికి కొంచెం టైం పట్టిద్దని చెప్పేసి. సో మరి దాని తర్వాత మళ్ళీ మనకి ప్రస్తుతాన్ని చూసుకుంటే మరి అర్జెంటుగా మనకు ఒక ఆల్రౌండర్ కావాలి, అందుకని చెప్పేసి మేము తనుష్ కోటియాని సెలెక్ట్ చేసాం అని చెప్పేసి కూడా చూడడం జరిగింది. అయితే మరి అక్షర్ పటేల్కి ఏమైందంటే, సో మరి అక్షర్ పటేల్ వచ్చేసరికి రీసెంట్గానే తనకి బాబు పుట్టాడు. సో దానికి సంబంధించి మరి అందుకని చెప్పేసి దీనికి అవైలబుల్గా లేడు అని చెప్పేసి కూడా రోహిత్ శర్మ చూడడం జరిగింది. సో అయితే ఈరోజు జరిగిన క్రికెట్ పరంగా అప్డేట్స్ అయితే ఇవన్నమాట.